ప్రతిరోజు అబ్బాయిని కలవడానికి వెళ్ళాలి కదా. ఫ్యాషన్ గీషన్ అని పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వెళ్ళకు. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఫ్యాషన్ టాపిక్ ఎత్తొద్దని? అనవసరంగా కోపం తెప్పిస్తున్నావు. మరి లేకుంటే ఇంకేంటి? ఇప్పటికే 5 ఏళ్ళు దాటింది. నువ్వు ఏం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంకా టైం పడుతుందని ఇప్పటికి 100 సార్లు చెప్పావు. డ్రీమ్స్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు మా. డ్రీమ్స్కి ఉండకపోవచ్చు, కానీ పెళ్ళికంటూ ఉంటుంది కదా. ఎంత కాదన్నా త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా ఉంది. ఇలాంటివన్నీ నా దగ్గర చెప్పకు. అయినా ఒకసారి ఆలోచించు, లైఫ్లో ముందుకెళ్తున్నావా, ఎక్కడైనా ఆగిపోయావా, లేదా అక్కడక్కడే గుండ్రంగా తిరుగుతున్నావా అని ఓసారి చెక్ చేసుకో. నిన్నేనే వింటున్నావా? నాకు తెలిసి పెళ్లి చేసుకుంటే నువ్వు సెట్ అయిపోతావే. ఆ అబ్బాయిని కలిసి వచ్చి సాయంత్రం నాకు కాల్ చేయి, సరేనా? సరే పెట్టే. Is someone getting lucky tonight? యా మా అమ్మ. అబ్బా ఆపు, ఎక్కడికి? ఈరోజు థర్స్డే, మర్చిపోయావా? ఓ పెళ్లి చూపులా? ఇలానా? సీరియస్లీ? యా, వాట్స్ రాంగ్? ఇలా పెళ్లి చూపులకి వెళ్తే ఏ అబ్బాయికి నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది చెప్పు? పెళ్లి చూపులు ఒక్కటేనా లేదు ఇంకేమన్నా? అలాంటిదే అయితే నిన్నే పంపించేదాన్ని కదే చెత్త మొహమా. అదంతా పక్కన పెట్టు. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? కంఫర్ట్గానే ఉంది నాకు. కంఫర్ట్ ఒకటే కాదే, కంపాటబిలిటీ కూడా కావాలి. కంపాటబిలిటీ కాకరకాయ కాదు, పాయింట్కి రా. నిజంగా ఇది నేనేనా? నువ్వేనే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అబ్బాయిలకి ఎలా ఉంటే నచ్చుతావో అలా ఉన్నావు. ఇంతకేం మాట్లాడాలి? అబ్బాయిలకి అమ్మాయిలు ఎక్కువ మాట్లాడితే నచ్చదు. సో ఇప్పుడు సిగ్గుపడుతూనే ఉండు. అన్నిటికీ నువ్వు లీడ్ తీసుకోకు, వాడినే లీడ్ తీసుకునేలా చూడు. ఒకవేళ నచ్చినా వెంటనే నచ్చినట్టు బిహేవ్ చేయకు. పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్లా కాకుండా శేఖర్ కమల సినిమాలో హీరోయిన్లా ఉండు. బై. ఆల్ ది బెస్ట్. హాయ్. హే వాట్సాప్, సిట్. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. ఓ, మా డ్రైవర్ రాలేదు, సో నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసా. మీరు చాలా ప్రెటీగా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్. పర్టిక్యులర్లీ ఇందాక ప్రిటీ అన్నప్పుడు స్మైల్ ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. అండ్ యువర్ మామ్ టోల్డ్ మీ దట్ యువర్ ఇంటూ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఆల్. యా, బట్ స్టిల్ స్ట్రగ్లింగ్ అంట కదా. ఐ నో యువర్ పెయిన్ పర్సనలీ, బట్ స్టిల్ చిల్. పెళ్ళయ్యాక నో నీడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు ఇంట్లో ఉండి చాలు. అండ్ యు నో వాట్, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎప్పుడు ట్రెండీగా అప్డేట్గా ఉంటాను. జస్ట్ లుక్ ఎట్ మీ, కాంబినేషన్ అదిరిపోయింది కదా. కూల్ రైట్? ఆల్మోస్ట్ ఫ్యాషన్ ఈజ్ లైక్ మై ప్యాషన్. ఓకే, వాట్ ఈస్ ప్యాషన్? లైక్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ప్యాషనా? ప్యాషన్ అంటే మనకి ఇష్టమైన దానికోసం వచ్చే ఎక్సైట్మెంట్. అలా చాలా ప్యాషన్స్ ఉన్నాయి నాకు. లైక్ క్రికెట్ ఈజ్ మై ప్యాషన్, మ్యూజిక్ ఈజ్ మై ప్యాషన్,
అలానే ఫ్యాషన్ ఈజ్ మై ప్యాషన్. 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 ఓకే, అన్నిటికీ ఊరికనే ప్యాషన్ అని అనకండి. ప్యాషన్కి ఇంకో మీనింగ్ ఉంది. మనకిష్టమైన దానికోసం ఎంత సఫర్ అయినా లాస్ అయినా తీసుకునేలా ఉండగలిగే వాళ్ళనే ప్యాషనేటెడ్ పీపుల్ అంటారు. ఓకే, అలా కూడా అనుకుంటున్నారు అన్నమాట. ఆర్డర్ ఎక్కడమ్మా? సార్ చెప్పండి సార్. 1 కాఫీ ఫర్ మీ. లిజన్, మేక్ ఇట్ 2. 1 ఫర్ ఈచ్. హే, ఓకే సార్. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను ముందు మీరు చెప్పండి. నేనా? నా వర్క్ అయిపోయాక కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో తోచక, ఎవరిని చూడాలో తెలియక టీవీలో మూవీస్ అండ్ సిరీస్ చూస్తుంటా. కానీ పెళ్ళికి మాత్రం నిన్నే చూస్తాను, నీతోనే టైం స్పెండ్ చేస్తా. మీరు? నాకు ఫ్రీ టైం అంటూ స్పెసిఫిక్గా ఏమి ఉండదు. అంత బిజీనా? నేను డే అంతా ఫ్రీగానే ఉంటా, నాకు ఇష్టమైన వర్క్ చేసుకుంటూ. ఐ డోంట్ హ్యావ్ స్పేస్ ఫర్ ఫ్రీ టైం. ఇష్టం లేని జాబ్ చేసే వాళ్ళకి ఫ్రీ టైం కావాలనిపిస్తుందని నా ఫీలింగ్. ఓకే, వెరీ నైస్ ఫిలాసఫీ. మీకు బుక్స్ అంటే ఇష్టమా? యా, మోస్ట్లీ. నాకు బుక్స్ చదవాలన్నా బాగా ఇష్టం అండి. ముఖ్యంగా తెలుగు బుక్స్. ఐ టాక్ ఇంగ్లీష్ బట్ ఐ లవ్ తెలుగు లిటరేచర్. లైక్ శ్రీశ్రీ, చలాం, యాదనపూడి, రంగనాయకం ఇలాంటివి. బుక్ ఫైర్స్ కూడా వెళ్తుంటా. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ వాళ్ళు నిన్ను అక్కడే చూశారంట. ఎవర్రా ఈ అమ్మ ఇంత ఫేర్గా ఉంది అని కనుక్కుంటే తెలిసిన వాళ్ళే అని తెలిసింది. టక్కున మా అమ్మ నీ గురించి తెలుసుకోవటం, నాకు చెప్పడం, మన ఇద్దరం ఇలా కలుసుకోవడం జరిగింది. యువర్ కాఫీ సార్. థ్యాంక్స్. ఏం చెప్పాను, ఏం తెచ్చారు అసలు? ఈ హాఫ్ కప్స్ ఏంటి? మీరే కదా సార్ 1 కాఫీ మేక్ ఇట్ 2 అన్నారు. నీ అబ్బా, మేక్ ఇట్ 2 అంటే 2 కాఫీ అని. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. ఓకే మ్యామ్. హలో, మీరెందుకు వాడికి సపోర్ట్ చేస్తున్నారు? నాకైతే అస్సలు నచ్చట్లేదు. అది కాదండి. ఏది కాదండి? ఏది కాదు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నేను ఒక్కనే ఎక్స్ప్రెస్ ట్రైన్లో మాట్లాడుతున్నాను, మీరేమో గూడ్స్ బండిలో వెనకపడుతున్నారు. అసలు అమ్మాయిలందరూ ఇంతేనా? సిగ్గుపడుతూనే ఉంటారా? ఇంకెన్నాళ్ళు ఇలా అప్డేట్ అవ్వండి. మాట్లాడితేనే కదా ఒకరి గురించి ఒకరు తెలిసేది. సైలెంట్గా ఉంటే నాకేం తెలుస్తుంది బొచ్చు? అరే, నేను అమ్మాయి అందంగా ఉంది కదా అని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే మీరేంటండి ఇంకా పాస్ట్లోనే ఉన్నట్టున్నారు. ప్రజెంట్లోకి రారా? మీరు కెరీర్లో స్టిల్ స్ట్రగ్లింగ్ అని, జాబ్ వద్దులే నేనే చూసుకుంటా అని చెప్పా. ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దాం అనుకున్నా, అన్నీ వేస్ట్. 1 డే టైం తీసుకొని ఓకే చెప్దాం అనుకున్నా. కాదు, నేను ఫిక్స్ అయిపోయానండి. మీరు నాకు నచ్చలేదని చెప్పేస్తా. అయినా అటు ఇటు చూస్తారేంటండి? నేను మాట్లాడుతుంది మీతోనైతే. ఇంకంతేనా? గురువారం కదా, బాబాకి పూజ చేసావా? ఫ్యాషన్ గీషన్ అని పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని వెళ్ళకు. నీట్గా సాంప్రదాయంగా శారీలో వెళ్ళు. ఇప్పటికే 5 ఏళ్ళు దాటింది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంకా టైం పడుతుందని ఇప్పటికి 100 సార్లు చెప్పావు. అయినా ఒకసారి ఆలోచించు. లైఫ్లో ముందుకెళ్తున్నావా, ఎక్కడైనా ఆగిపోయావా, లేదా అక్కడక్కడే గుండ్రంగా తిరుగుతున్నావా అని ఓసారి చెక్ చేసుకో.
ఈరోజు ఇదేం చెప్తుందో. ఎక్కడికే పెళ్లి చూపులుగా? అవును మేడం, ఏదైనా అడగాలనుకుంటున్నావా? అవును. సక్సెస్ అయితే బ్లాక్ డాగ్, ఫెయిల్ అయితే బ్లాక్ అండ్ వైట్. Nice. ఇది మారదు. నేను చాలా కాన్ఫిడెంట్ అండి. కంప్లీట్ క్లారిటీతో ఉంటాను. కన్ఫ్యూజన్స్ అన్న కాంప్లికేషన్స్ అన్న నాకు చాలా చిరాకు. ఓకే. పెళ్ళయ్యాక బంజారా హిల్స్లో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నా. బ్యాంక్ జాబ్ కదా, లోన్ ఈజీగా దొరికేస్తుంది. ఓకే. ఇదేంటి ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది. నాకు 5 కోట్లు ఆస్తుంది, 30 ఎకరాల పొలం, 2 రైస్ మిల్లులు. ఈ గ్లాస్ అసలు ఏముందండి ఆ గ్లాస్లో? ఏ రెడీ అయ్యావా? అబ్బాయిని కలవడానికి వెళ్ళాలి కదా. తెలుసు తెలుసు తెలుసు, సాయంత్రం వెళ్ళి అబ్బాయిని కలవాలి కదా. కలుస్తాను, కలిసి నీకు కాల్ చేసి చెప్తా, ఓకేనా? ఫ్యాషన్ గీషన్ అని పిచ్చి సరే సరే, నా ఫ్యాషన్ అస్సలు బాగుండదు అని నేను నా లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నా. నువ్వు చెప్పింది అంతా కరెక్టే, ఓకేనా? ఇంకా టైం పడుతుందని ఇప్పటికే 100 సార్లు చెప్పావు. సరే, టైం చాలా పడుతుందని తెలుసమ్మా. తెలిసిందే, రోజు ఎన్నిసార్లు చెప్తావు? లైఫ్ లో ముందుకెళ్తున్నావా, ఎక్కడైనా ఆగిపోయావా? అక్కడికక్కడే గుండ్రంగా తిరుగుతున్నావు. సరే, నేను లైఫ్లో ఏది ఆలోచించట్లేదు, ఆలోచిస్తా, సరేనా? అదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు. ఇంకా నీ ఇష్టం. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? యా, అడగండి, షూర్. సీరియస్లీ, నేనైతే నిన్న మీ ఫోటో చూడగానే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కలిసాకైతే హనీమూన్ ప్లాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. నాకు అర్థం కాక అడుగుతాను, ఒక మనిషి ఎందుకంటే వేరే మనిషిని ఇంప్రెస్ చేయాలి? మీరెందుకు ఇందాక నుంచి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు? అంటే ఇప్పుడు నాకు నచ్చాల్సింది మీరా, లేక ఇంప్రెస్ చేస్తున్నా మీరా? మీలా మీరు ఉండొచ్చు కదా. ఈ గ్లాసెస్ తీసుకెళ్ళండి. ఓకే మ్యామ్. ఏంటమ్మా విసిగిస్తున్నావు? నేన్రా. హాయ్ నాన్న. హాయ్ రా. ఏంట్రా బిజీనా? అమ్మ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట. లేదా, నా పడుకుని ఇప్పుడే లేచాను. ఓకే, మీ అమ్మ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని ఫుల్ ఓవర్ యాక్షన్. తెలిసిందేగా నీ పెళ్ళి ఇంకా నీ కెరియర్ గురించి. ఎప్పుడు చూడు ఓవర్ గైడెన్స్, ఓవర్ కేరింగ్ అండ్ ఓవర్ డామినేటింగ్. నాతో సహా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా కదా, ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అవన్నీ పట్టించుకోకలే. యూ జస్ట్ బీ స్ట్రాంగ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ లైఫ్ రా. ఓకే నాన్న. టేక్ చాయిస్ వైజ్లీ అండ్ టేక్ గుడ్ డెసిషన్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. సరేనా? ఓకే నాన్న, నైట్ వచ్చాక కాల్ చేస్తాం. ఓకే, టేక్ కేర్. వాట్స్ గోయింగ్ ఆన్? పెళ్లి చూపులు. వాట్? ఇలానా? అవును, ఇలానే. నీకేమైనా ప్రాబ్లమా? అయినా పక్కన వాళ్ళకి సలహా ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటావు కదా. నాకు విషయం తెలియక అడుగుతాను, మై లైఫ్ మై రూల్సా, లేదా మై లైఫ్ మా అమ్మ రూల్స్, మై లైఫ్ నీ రూల్స్, మై లైఫ్ సొసైటీ రూల్సా? చిన్నప్పటి నుంచి అమ్మాయి అనగానే ప్రతి ఒక్కడు గూగుల్ మ్యాప్స్లా గైడ్ చేయడమే. మా అమ్మ ఏదో నేను లైఫ్లో స్టక్ అయిపోయి అక్కడక్కడే గుండ్రంగా తిరుగుతున్నా అనుకుంటుంది. కానీ కాదు,
తన మాట పక్కనోళ్ళ మాట వినడం వల్లే నేను ఇంకా ఇక్కడిక్కడే ఉండిపోయాను. అరే సొంతంగా ఏదైనా చేద్దాం అనుకుంటే చాలు ప్రతి ఒక్కడు కాంపౌండ్ వల్ల చుట్టుముట్టేయడమే. ఇలా అయితే మనం మనలో ఎప్పుడుంటాను చెప్పు? ఇన్నేళ్ళు నేను మీ అందరి మాట వినింది చాలు. నా ఓన్ ఐడెంటిటీ అంతా మిస్ అయిపోయాను. ఇంకా ఐ జస్ట్ వాంట్ బీ మీ. I understand, babe. You be you. I thought I was being very helpful to you. Shit. నేనేదో జనరల్గా చెప్పాను. Even I don't follow those rules for myself. All I'm asking for is to let me make my own decisions. Is that too much to ask for? It isn't, because it's your life. And there's no rules. Rule number 1. మందు తీసుకొని రా. మందు తాగి తాగి పోతావే. రూల్ నెంబర్ 2. తీసుకురాకపోతే నువ్వే పోతావు. నేను నిజంగానే పోతున్నా. ఈరోజు వచ్చే అబ్బాయి అన్నా నాకు నచ్చుతాడో లేదో. హలో అండి, ఇదే నా మొదటి పెళ్లి చూపులు. బాయ్స్ హాస్టల్లో పెరిగినందుకో ఏమో అసలు నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు. నైట్ అవుట్ చేసి ఎగ్జామ్ పాస్ అయిన రోజులు ఉన్నాయి, కానీ నైట్ అవుట్ చేసి అమ్మాయిని ఫేస్ చేసే రోజు ఒకటి వస్తుంది అనుకోలేదు. అక్కడికి నా పరిస్థితి తెలుసుకొని నా ఫ్రెండ్స్ అంతా గైడ్ చేసి ప్రిపేర్ చేసి మరీ పంపించారు. కానీ అలా రావడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. నేను ఇంతే అండి, అది చాలా రొటీన్ లైఫ్. పెళ్ళి చేసుకుంటే బెటర్ అవుతుందని నా ఫీలింగ్. నాకైతే మీరు చూడగానే నచ్చారు. మీకు నచ్చుతానో లేదో అన్న భయంతో ఈ లెటర్ రాస్తున్నా. హలో, హలో, ఎక్కడున్నారు? మీ వెనకే ఉన్నానండి. హా? హాయ్. అయ్యో, అప్పటి నుంచి నా వెనకే ఉన్నారా? అవునండి. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎలాంటి అమ్మాయి అయితే నా లైఫ్లోకి రావాలనుకున్నానో ఈ అమ్మాయి ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. హే, నైస్ టు మీట్ యూ. మీరు ఇంత జెన్యున్గా ఉన్నందుకు నాకు చాలా బాగా నచ్చారు. నేను నాలా ఉండడానికి నాకు చాలా టైం పట్టింది. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మర్చిపోయాను. ఇంతకీ మీ పేరు? ఐమ్ కీర్తి. సురేష్.